స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ లెసన్ 4 రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ లెసన్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇవి మీకు పాలిసెట్కి కానీ ఏపీఆర్జేసీకి కానీ డిఎస్సికి కానీ వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా కూడా పనికొస్తాయి. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ప్రాక్టీసే చేస్తున్నాం. సబ్జెక్ట్ కావాలంటే నా వీడియోలు మీరు చూడాలి. ఓకేనా? సరే, మీకు ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వస్తున్నా. A biconvex lens of focal length f is cut into two identical plano-convex lenses if these two pieces are placed in contact with their curved surfaces touching. What is the new focal length? ఇప్పుడు ఇలా ఉంది కదా, ఏంటది? biconvex lens. దీని ఫోకల్ లెంగ్త్ ఎంత? f కదా. దీన్ని ఇలా నిలువుగా రెండు పీసెస్ చేసేసారు, నిలువుగా. అప్పుడు ఏమైంది? ఒక పీస్ ఏమో ఇలా వచ్చేసింది, అంతే కదా, అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇంకొక పీస్ కూడా ఇలా వచ్చేసింది, అది కూడా ప్లేనో కాన్వెక్స్ లెన్స్. దీని ఫోకల్ లెంగ్త్ ఏమో f/2 అవుతుంది. దీని ఫోకల్ లెంగ్త్ 2f అవుతుంది. దీని ఫోకల్ లెంగ్త్ కూడా 2f అవుతుంది. ఇప్పుడు ఈ రెండు పీసెస్ని రివర్స్ చేసి పెట్టాడు. రివర్స్ చేసి పెట్టమంటే ఎలా? ఇలా పెట్టాడు అనమాట. అప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నప్పుడు పవర్ p ఈజ్ ఈక్వల్ టు p1 ప్లస్ p2. ఇది ఫార్ములా. పవర్ అంటే 1/f ఈజ్ ఈక్వల్ 1/f1 అంటే 1/2f ప్లస్ 1/2f. అప్పుడు 2f ఎల్సిఎం కదా, పైన 1 ప్లస్ 1 కదా వచ్చేది, అంటే 2/2f కదా, అంటే 1/f కదా. సో ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే పాత ఫోకల్ లెంగ్త్ ఎంతో అంతే. సో ఇప్పుడు నువ్వు ఒక బైకాన్వెక్స్ లెన్స్ని ఇలా కట్ చేసి రివర్స్ చేసి పెడితే వచ్చే మార్పు ఏం లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఎఫ్. ఓకేనా? ఇది మన ఆన్సర్. Next question. If a convex lens is immersed in a liquid whose refractive index is exactly equal to the refractive index of the lens material, the lens will. అంటే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇది ఒక కంటైనర్. ఈ కంటైనర్లో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. ఇది కంటైనర్. ఈ కంటైనర్లో ఇలా వాటర్ ఉన్నాయి. మనం ఏం చేసామంటే దీంట్లో ఒక కాన్వెక్స్ లెన్స్ని వేసేసాం. ఇది కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్గా బిహేవ్ చేస్తుందా, లేకపోతే కాన్కేవ్ లెన్స్గా బిహేవ్ చేస్తుందా, దీన్ని లిక్విడ్లో ఇమ్మర్స్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అని అడిగాడు. ఇప్పుడు రెండిటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఒకటే. ఈ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో ఈ లిక్విడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అంతే. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే పూర్తిగా ఈ లిక్విడ్తో పాటుగా ఈ లెన్స్ కలిసిపోతుంది. అంటే అవి వేరు వేరు మెటీరియల్స్గా లైట్ గుర్తించదు, రెండు ఒకే మెటీరియల్ అనుకుంటుంది. అంటే ఒక రకంగా ఇది గ్లాస్ ల్యాబ్ లాగా పనిచేస్తుంది, గాజు పలకలాగా. అలాంటప్పుడు ఈ నువ్వు ముంచావు చూసావా, ఇమ్మర్స్ అంటే ముంచడం, ఈ కాన్వెక్స్ లెన్స్ కాస్త డిజపియర్ అయిపోతుంది అండ్ యాక్ట్ యాజ్ ఏ ప్లేన్ గ్లాస్ షీట్. ఒక గాజు పలకలాగా ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ది ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్. ఒక కాన్కేవ్ లెన్స్, ఇట్లా ఉంటుంది కదా కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది అనేదానికి ఓన్లీ 2 కేసెసే ఉన్నాయి. ఇలా ఇదేంటిది? దాని ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదిగో ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదేంటిది? ప్రిన్సిపల్ ఫోకస్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం? ఫోకస్ దగ్గర పెట్టాం.
అంటే ఇది ఆబ్జెక్ట్. కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెట్టాం. ఒక లైట్ రేని ఇలా ప్యారలల్గా డ్రా చేయండి. అలా ప్యారలల్గా డ్రా చేస్తే ఆ లైట్ రే ఏమవుతుంది అంటే ఇలా వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు వెళ్ళిపోతుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా ఎమర్జ్ అవుతుంది. ఇంకొక లైట్ రేని ఏం చేస్తారంటే అదే హెడ్ నుంచి ఇలా డ్రా చేయండి. అది దాంట్లో ఏం మార్పు లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ కదా ఇమేజ్ వచ్చేది. ఇక్కడ వస్తుంది ఇమేజ్. ఇమేజ్ కూడా ఎరెక్ట్గానే ఉంటుంది, అంటే నిటారుగానే ఉంటుంది. విర్చువల్ ఇమేజ్ అంటే చుక్కలు పెట్టాలి, నేను ఇలా పెట్టకూడదు. విర్చువల్ ఇమేజ్ వస్తువుతో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది. కరెక్ట్గా ఎక్కడొస్తుందంటే ఇది ఫోకల్ లెంగ్త్ కదా, ఫోకల్ లెంగ్త్లో సగం దగ్గర వస్తుంది ఇమేజ్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే f/2 దగ్గర ఇమేజ్ వస్తుందన్నమాట. అది కాన్కేవ్ లెన్స్కు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ లెన్స్ విత్ పవర్ ఆఫ్ -2.5 డయాప్టర్స్? ఈ పవర్కు సంబంధించి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, P = 100/f అని. ఫోకల్ లెంగ్త్ సెంటీమీటర్స్లో ఉండాలి. పవర్ వాడిచ్చాడు -2.5 డయాప్టర్స్, 100/f. మరి f ఎంత? అప్పుడు ఇక్కడ రాస్తాలే, f = 100/-2.5 అంటే 1000/25. 25 ఫోర్స్ అంటే 40, -40 cm. ఆన్సరు -40 cm. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, which color of light travels with the highest speed through a glass? దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అది బాగా స్పీడ్గా వెళ్తుంది. అంటే అన్ని కలర్స్కు ఒకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజెస్ ఫ్రమ్ కలర్ టు కలర్. రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, కాబట్టి రెడ్డే ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అది నెక్స్ట్, ఇఫ్ ది అప్పర్ హాఫ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మింగ్ ఏ రియల్ ఇమేజ్ ఈజ్ కవర్డ్ విత్ ఏ బ్లాక్ పేపర్ అంటే ఏంటిది? ఇలా మన దగ్గర ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఉంది. ఈ బైకాన్వెక్స్ లెన్స్ వల్ల మనం ఇక్కడ ఎక్కడన్నా ఒక ఆబ్జెక్ట్ పెడితే, ఇక్కడ గనక మనం ఆబ్జెక్ట్ పెడితే అది ఇక్కడ ఎక్కడో మనకి ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు పై పార్ట్ మొత్తాన్ని కూడా ఒక బ్లాక్ పేపర్తో మూసేసాం. పై పార్ట్ మొత్తాన్ని కూడా అలా మూసేస్తే మరి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు కింద పార్ట్ పనిచేస్తున్నది కదా, ఇమేజ్ సగమే వస్తుందా? ఎలా అంటే ఒక కాన్వెక్స్ లెన్స్లో ప్రతి చిన్న పార్ట్ కూడా పూర్తి కాన్వెక్స్ లెన్స్ లాగానే పనిచేస్తుంది. అందువల్ల ఈ వైపు సగం ఇమేజ్ రావటం అలా ఉండదు, కంప్లీట్ ఇమేజ్ వస్తుంది. సగం మూసేసినా కూడా ఎటువంటి నష్టం లేదు. కాకపోతే ఇమేజ్ బ్రైట్గా రాకుండా డిమ్గా వస్తుంది. ఎందుకనంటే సగం పార్ట్ని మూసేసావు కదా. ఒక కిటికీలో సగం రెక్కలు వేసేస్తే ఏమవుతుంది చెప్పు? లోపల లైటింగ్ డల్ అవుతుంది కదా, అలానే ఇమేజ్ డిమ్గా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ది ఎంటైర్ ఇమేజ్ రిమైన్స్, బట్ అంతా ఇమేజ్ అలానే ఉంటుంది, బట్ బికమ్స్ డిమ్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్, in the lens maker's formula, if one of the radii of curvature is infinity, the lens is. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక లెన్స్ ఉందనుకోండి, ఇలా ఒక లెన్స్ ఉంది. లెన్స్ మేకర్ ఫార్ములా అంటే 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇందులో ఏదైనా ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే అది ఆ వైపు ప్లేన్ సర్ఫేస్ ఉన్నట్టు. అది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కానీ లేకపోతే ప్లేనో కాన్కేవ్ లెన్స్ కానీ. కాబట్టి మన ఆన్సర్ బి. నెక్స్ట్,
నెక్స్ట్ 8th క్వశ్చన్ వదిలేయండి, తర్వాత చూద్దాం, ఎందుకంటే అది ఎంసెట్ లెవెల్ క్వశ్చన్. దానికి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ థియరీ చెప్పాలి మీకు, సో అది తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఏ కన్వర్జెంట్ లెన్స్ 6 డయాప్టర్స్ and a divergent lens -2 diopters are in contact. The focal length of the combination. మీకు పవర్ కు సంబంధించినటువంటి ఫార్ములా ఏంటంటే P = P1 + P2, అది ఫార్ములా. మరి అప్పుడు P = P1 అంటే ఫస్ట్ దాని పవర్ ఎంత, 6 డయాప్టర్స్ ప్లస్ -2 డయాప్టర్స్. ఓవరాల్గా P = 4 డయాప్టర్స్. P అంటే ఏంటి, 100/F కదా, P = 100/F. మరి F కదా అడుగుతుంది, F = 100/P అని రాస్తే అప్పుడు 100/4 అవుతుంది, 25 సెంటీమీటర్స్ అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్. నెక్స్ట్, when light enters a glass slab from air, which property does not change? లైట్ అనేది ఎప్పుడైనా సరే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతుంది, దాని స్పీడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. కానీ చేంజ్ కాకుండా ఉండే ఒకే ఒక క్వాంటిటీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ one medium to another medium, frequency remains same. Next, the critical angle for a medium is 30 degrees. Its refractive index is, critical angle ante n = 1/sin c. మరి అప్పుడు 1/sin 30 అంటే 1/2, అంటే ఓవరాల్గా మనకి 2 వచ్చిందనమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, 2 అంతే. యాజ్ an object moves at a constant speed towards a convex lens, ఒక ఆబ్జెక్ట్ అట కాన్వెక్స్ లెన్స్ వైపు కాన్స్టెంట్ స్పీడ్తో వస్తున్నదట సార్. ఇట్స్ ఇమేజ్ మూవ్స్ విత్ ఇంక్రీజింగ్ స్పీడ్ యాజ్ ఇట్ నియర్స్ ది ఫోకస్. అంటే అది కాన్స్టెంట్ స్పీడ్తో వస్తున్నా కూడా ఇదేమన్నా మామూలు గాజు పలక అయితే అట్లనే ఉండేది, కానీ ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, దగ్గరికి వచ్చే కొద్ది దాని ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి ఇమేజ్ అనేది ఇంక్రీజింగ్ స్పీడ్తో మూవ్ అవుతుంది అవతల నుంచి చూసేటప్పుడు. నెక్స్ట్, వాట్ ఈస్ ది మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్? F = 5 సెంటీమీటర్స్ ఫర్ ఐ విత్ ఏ నియర్ పాయింట్ ఆఫ్ 25 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది సింపుల్ మైక్రోస్కోప్, దాని మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా ఏంటంటే 1 + D/F. మరి అప్పుడు 1 + D అంటే ఇదిగో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కాబట్టి 25/F అంటే 5. సో ఓవరాల్గా 1 + 5 = 6. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది సింపుల్ మైక్రోస్కోప్ లాగా పనిచేస్తుంది, దాని మ్యాగ్నిఫైయింగ్ పవర్కు ఇది ఫార్ములా, కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, ది లేటరల్ షిఫ్ట్ of light passing through a glass slab does not depend upon. lateral shift అనేది థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. అది నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఏరియా ఎంత ఏరియా ఉన్నా దాని మీద ఏం డిపెండ్ కాదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఏరియా. లేటరల్ షిఫ్ట్ అనేది ఎక్స్ అనుకుంటే దానికి ఫార్ములా T - T/n. T అంటే థిక్నెస్, N అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాబట్టి దీని ప్రకారంగా లేటరల్ షిఫ్ట్ అనేది థిక్నెస్ మీద డిపెండ్ అయింది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మారితే లేటరల్ షిఫ్ట్ కూడా మారుతుంది. కాబట్టి ఇంకా డిపెండ్ కాంది ఏరియా ఆఫ్ ది స్లాబే. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ లెన్స్ దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే N ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మీడియం ఆఫ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N డాష్ ఇఫ్ N డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ N. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకెళ్ళి దానికన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేటువంటి ఒక మీడియంలో పెడితే
అప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్ కాస్త కాన్కేవ్ లెన్స్ లాగా పనిచేస్తుంది, అంటే డైవర్జింగ్ లెన్స్. అర్థమవుతుందా? మరి మామూలుగా కాన్వెక్స్ లెన్స్ గాలిలో పెట్టామనుకో, అప్పుడు గాలి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ లెన్స్ కంటే తక్కువ కాబట్టి కాన్వెక్స్ లెన్స్ గానే పనిచేస్తున్నది. అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకెళ్లి దానికంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే వేరే మీడియంలో పెడితే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్, అంటే డైవర్జింగ్ లెన్స్. ఆన్సర్ సి. నెక్స్ట్, lateral shift produced by glass slab is maximum at an angle of incidence అంటే 90 degrees. ఆన్సర్ సి. అంటే లేటరల్ షిఫ్ట్ అంటే ఏంటి అసలు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్లాస్ స్లాబ్ కదా, దీని మీద ఒక లైట్ రే ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఒకసారి ఆ లైట్ రే వంగుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది. ఇలా మరలా రెండో సర్ఫేస్ దగ్గర కూడా రిఫ్రాక్ట్ అయ్యి ఇలా బయటకు వచ్చేసింది. దీన్ని ఎమర్జెంట్ రే అంటారు. యాక్చువల్గా ఈ గ్లాస్ ల్యాబే కనుక లేకపోయి ఉంటే ఈ లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఉండేది. ఈ గ్లాస్ ల్యాబ్ని ఉంచటం వల్ల ఈ స్ట్రైట్గా వెళ్ళాల్సినటువంటి లైట్ రే ఇలా 2 సార్లు బెండ్ అయి ఇటు వెళ్ళింది. అంటే అది వెళ్ళాల్సిన దారికి, అంటే ఇది నేను చూపిస్తున్నాను చూడు, వెళ్ళిన దారికి మధ్యలో ఉండేటువంటి ఆ డిస్టెన్స్ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్నే లేటరల్ షిఫ్ట్ అంటారు. ఈ లేటరల్ షిఫ్ట్ అనేది లైట్ రే ఎంత వంకరగా వచ్చి పడితే లేటరల్ షిఫ్ట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. అదే లైట్ రే నిటారుగా వచ్చి పడితే, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక 0 అయితే నిటారుగా వెళ్ళిపోయి అసలు లేటరల్ షిఫ్టే ఉండదు. లేటరల్ షిఫ్ట్ ఉండకుండా ఉండాలంటే నిటారుగా వచ్చి పడాలి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉండాలి. ఎంత ఎక్కువ వంకరగా పడితే, క్రాస్గా పడితే అంత ఎక్కువ లేటరల్ షిఫ్ట్ ఉంటుంది. అది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే 90 degrees దగ్గర. నెక్స్ట్, an air bubble trapped inside a glass block acts as ఒక ఎయిర్ బబుల్ కాస్త గ్లాస్ బ్లాక్ లో ట్రాప్ అయిపోయింది, అది కాస్త కాన్కేవ్ లెన్స్ లాగా పనిచేస్తుంది. అది నెక్స్ట్, ఎందుకంటే దానికంటే ఎక్కువ, మామూలుగా అయితే ఎయిర్ బబుల్ ఇట్లా గుండ్రంగా ఉంటుంది, అది కాన్వెక్స్ లెన్స్ లాగా పనిచేయాలి. కానీ అది ఏమైంది, దానికంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేటువంటి వేరే మీడియంలో ఉంచబడింది. సో ఆ కాన్వెక్స్ లెన్స్ కాస్త కాన్కేవ్ లెన్స్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే ఏంటి అని అడుగుతున్నాడు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఇది 2 మీడియంస్ను సెపరేట్ చేసేటువంటి ఇంటర్ఫేసు. ఇదేమో నార్మల్, ఇదేమో డెన్సర్ మీడియం, ఆ పైన ఉండేది రేరర్ మీడియం. లైట్ రే ఖచ్చితంగా డెన్సర్ మీడియం నుంచి బయలుదేరి రేరర్ మీడియంలోకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ కండిషన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ కదా ఉండేది, అది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే ఆ లైట్ రే కాస్త అదే మీడియంలోకి వెనుదిరుగుతుంది. ఇలా జరగటమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది డెన్సర్ నుంచి రేరర్లోకి పోవాలి. మీరు వెతకండి ఎక్కడుందో, డెన్సర్ టు రేరర్ మీడియం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. అలా అయితేనే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ది షిమ్మరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సీన్ త్రూ హాట్ ఎయిర్ రైజింగ్ అబోవ్ ఏ ఫైర్ ఈజ్ ప్రైమరీలీ డ్యూ టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇది నీ ప్లేస్, ఇక్కడ ఏం చేశారు, కట్టెలు పెట్టేసి మంట పెట్టారు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదో ఉంది, ఇటు నుంచి నువ్వు చూస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్టు ఏదో ఊగినట్టుగా, ఒక చెట్టే ఉందనుకో, ఇక్కడ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఊగినట్టుగా కనిపిస్తుంది. అంటే అడుగు భాగం కదులుతున్నట్టు,
చెట్టే కదిలి వస్తున్నట్టు అనిపిస్తుంది. అదే షిమ్మరింగ్ ఎఫెక్ట్ అంటే. అలా ఎందుకు జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇది వేడిగా ఉన్న మంట కదా, దీని మీద ఉన్న గాలి హాట్ ఎయిర్ ఉంటుంది. హాట్ ఎయిర్ అంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది, అంటే రేరర్ మీడియం. ఇక్కడేం మంట లేదు కదా, అది సమ్వాట్ కోల్డ్ ఎయిరే దీంతో పోలిస్తే, అది డెన్సర్ మీడియం. ఇక్కడ కూడా కోల్డ్ ఎయిరే, అది కూడా డెన్సర్ మీడియం. అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి, డెన్సర్ మీడియంలోకి వస్తూ ఆ లైట్ రే కాస్త బెండ్ అవుతూ నీ దగ్గరికి వస్తుంది. ఆ లైట్ రే బెండ్ అయినప్పుడు ఆబ్జెక్టే షేక్ అయిందని అనుకుంటాం అనమాట. సో రిఫ్రాక్షన్ త్రూ ఎయిర్ ఆఫ్ వ్యారియింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంతే కదా. ఒక చోట కోల్డ్ ఎయిర్, హాట్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వ్యారీ అవుతుంది. సో అది మనం గమనించాలి. నెక్స్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ లెన్స్ ఫార్మ్స్, లెన్స్లో ఉండే ప్రతి చిన్న పార్ట్ కూడా ఫుల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, అంతేగాని చిన్న చిన్న ముక్కలు ఏం ఫామ్ చేయదనమాట. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసాం. ఈ క్వశ్చన్స్ అని మీరు నెమ్మదిగా వన్స్ అగైన్ చూసుకొని మీ కామెంట్స్ నాకు పెట్టండి. రైట్.